వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మనం గతంలోనే ఒక 2 వీడియోల్లో చెప్పుకున్నాం ఎల్నినో ప్రభావం చూపబోతా ఉందని. ఇప్పటికే ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మార్చి మొదటి వారంలో 37 డిగ్రీలు గరిష్టంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38, 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం ఇప్పటికే చూపుతుంది. సాధారణం కన్నా కూడా 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదు అవుతా ఉన్నాయి. కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదై జనాలను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇక వేసవి అంటే సహజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు, వడగాల్పులు, ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఎండలు ఈసారి మార్చిలోనే వచ్చాయి. వాతావరణం ఈ ఏడాది కొత్త రూపు దాల్చబోతా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం సాధారణంగానే ఉన్నట్లు అనిపించినా రానున్న రోజుల్లో మాయిస్ట్ హీట్, తేమతో కూడిన వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా అధికంగా ఉండడాన్ని మాయిస్ట్ హీట్ అంటారు. సాధారణ పరిభాషలో దీన్ని ఉక్కపోత అంటే, సహజంగానే ఎండ వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో కొంచెం గాలులు వీస్తూ ఉంటాయి, అది కొంత రిలీఫ్ ఇస్తుంది. కానీ తేమతో కూడిన గాలులు వీచడం వల్ల ఉక్కపోతకి జనం గురవుతూ ఉంటారు. సాధారణ పరిభాషలో దీన్ని మనం ఉక్కపోతగా పిలుస్తూ ఉంటాం. ఇది ఎండల కన్నా కూడా భిన్నంగా ఉంటుంది. పొడి ఎండల్లో చెమట పడితే గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. కానీ తేమలో గనక ఎండ విపరీతంగా ఉంటే అది ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తాను రక్షించుకునే సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుత వాతావరణ పరిశోధనలో వేబబుల్స్ టెంపరేచర్ అనే పదం ప్రముఖంగా వినిపిస్తుంది. గాలిలోని తేమ, వేడి కలిపి కొలిచే పరిణామం ఇది. సాధారణంగా వేబబుల్స్ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు దాటితే అది మానవ శరీరానికి ఇబ్బందికరంగా మారుతుంది. అది కనుక 35 డిగ్రీలకు చేరితే అత్యంత ప్రమాదకరం. ఆరోగ్యవంతులు కూడా తట్టుకోవడం కష్టం అవుతుందని డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, భూమి మీద ఉండే అత్యంత వేడి కలిసి ఈ తేమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఇక మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్ వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి అవి తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో గాలి మందగించడం వల్ల తేమ ఒకే చోట ఆగిపోయి మాయిస్ట్ హీట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. వాతావరణ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం వలన సముద్రపు గాలులు భూములపైకి ఎక్కువగా తేమను మోసుకొస్తూ ఉన్నాయి. 2-3 ఏళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ హెచ్చరించింది. దీని ప్రభావం జూన్ నాటికి స్పష్టంగా ఋతుపవనాల మీద చూపించబోతా ఉంది. ప్రస్తుతం ఎలాగూ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు వేసవకాలం, వర్షాలు కొద్దిగా పడుతూ ఉంటాయి. కానీ జూన్ నాటికి ఋతుపవనాల మీద ఈ ఎల్నినో ప్రభావం పడి 1-2 వర్షాలు పడ్డా కూడా ఆ తర్వాత 30 రోజులు, 40 రోజులు ఎక్కువ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఒక చినుకు పడే పరిస్థితులు ఉండవు. దీంతో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. దీనికి సంబంధించి ఐఎండీ మరో తాజా రిపోర్ట్ రిలీజ్ చేయబోతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.